హలో ఫ్రెండ్స్, ఇది మీ మహేంద్ర వెరిటో వెహికల్. దీంట్లో కంప్లైంట్ ఏమంటే ఎక్సలేటర్ పనిచేయడం లేదు. కస్టమర్ కంప్లైంట్ వచ్చి అదే. ఒకసారి ఎక్సలేటర్ అనేది వర్క్ అవుతుంది బాగా, ఒకసారి చాలా ట్రబుల్ ఇస్తుందని కస్టమర్ కంప్లైంట్. దీంట్లో చెక్ లైట్ను గ్లో అవుతా ఉంది, చెక్ లైట్ ఇష్యూ ఉంది. మనకి ఎలక్ట్రికల్ ఏమైనా డిఫాల్ట్ ఉంటే కూడా చెక్ లైట్ అనేది గ్లో అవుతుంది. చూడండి, నేను ఎక్సలేటర్ అనేది ఫుల్గా ప్రెస్ చేస్తాను, పనిచేయడం లేదు. మళ్ళీ వదిలి ప్రెస్ చేస్తాను, ఒకసారి రైజ్ అయ్యి మళ్ళీ డౌన్ అయిపోతా ఉంది. స్టబుల్గా అనేది ఎక్సలేటర్ పనిచేయడం లేదు. చూడండి, చెక్ లైట్ను బ్లింక్ అవుతుంది. చెక్ లైట్ అనేది బ్లింక్ అయ్యి ఆఫ్ అయ్యి మళ్ళీ బ్లింక్ అవుతుంది. చూడండి, నేను ఫుల్ ఎక్సలేటర్ ప్రెస్ చేస్తున్నాను, ఇప్పుడు వదిలేస్తున్నాను. చూడండి, ఫుల్ ఎక్సలేటర్ ప్రెస్ చేస్తాను, ఆర్పిఎం అనేది 10 దాకానే ఉంది. చూడండి, దీంట్లో మెయిన్ ఇష్యూ ఇంకెక్కడేమంటే మనం బ్రేక్ ప్రెస్ చేసేటప్పుడు క్లస్టర్ మీటర్స్ అనేది బ్రైట్ టు డల్ అవుతుంది. లైట్స్ అనేది మనం ఎప్పుడు బ్రేక్ అప్లై చేస్తామో అప్పుడు క్లస్టర్ మీటర్ లైట్స్ అనేది డల్ బ్రైట్ అవుతుంది. ఒకసారి మనం స్కాన్ చేసి ట్రబుల్ కోడ్ ఏముందో చెక్ చేసుకునేది బెటర్. ఎందుకంటే మన ఎక్సలేటర్ అనేది పనిచేస్తూ ఉండదు. ఎక్సలేటర్ పనిచేయకపోతే ఎక్సలేటర్లోనే మెయిన్ ప్రాబ్లం అనేసి ఉండదు. డిటిసి చెక్ చేసుకునేది ఎందుకు ఒకసారి బెటర్. ఇది మహేంద్ర వెరిటో వెహికల్. దీంట్లో మహేంద్ర వెరిటోలో ఓపెన్ అవ్వదు. రెనాల్ట్ లోగన్లోపై ఓపెన్ చేసుకోవాల్సి పడుతుంది. రెనాల్ట్ లోగన్లోపై ఓపెన్ చేసుకోవాల్సి పడుతుంది. చూడండి, ఇది లాంచ్ ప్యాడ్ 3, ఇది స్కానర్ మల్టీ బ్రాండ్ది. మాన్యువల్ సెలెక్షన్ చేసుకోవాలి. ఫస్ట్ మాన్యువల్ సెలెక్షన్ అయిన తర్వాత లోగన్ అనేది చూస్ చేసుకోవాలి మనం. చూడండి, లోగన్ తర్వాత ఈసీఎం, ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్. ఓకే, రీడ్ డిటిసి. చూడండి, దీంట్లో 4-5 డిటిసి షో అవుతున్నాయి. దీన్ని ఒకసారి క్లియర్ చేసి మళ్ళీ చెక్ చేసుకుందాము. దీంట్లో ప్రీ హీటింగ్ యూనిట్, మళ్ళీ పెడల్ పొటాన్షియోమీటర్, ఒక 4-5 డిటిసి అనేది షో అవుతుంది. మనకి ఎగ్జాక్ట్గా తెలియాలంటే దీన్ని ఒకసారి క్లియర్ చేసుకుని చెక్ చేసుకుందాం. చూడండి, యాక్టివ్లో ఉంది. యాక్టివ్లో ఉంటే ఇది ప్రజెంట్ సాల్వ్ కాలేదు. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా ఇది యాక్టివ్లోనే ఉంటుంది, క్లియర్ కాదు మనకి. చూడండి, ఎక్సలేటర్ పెడల్ పొజిషన్ డేటా లిస్ట్. ఇది ఒకసారి అనేది మనకి డేటా షో అవుతుంది. ఇంతకుముందు కూడా కంప్లైంట్ ఉంది, ఒకసారి అనేది ఎక్సలేటర్ పనిచేస్తూ ఉంది అనేసి. చూడండి, బ్రేక్ లైట్ మనం ఎప్పుడు బ్రేక్ ప్రెస్ చేసి మన ఎక్సలేటర్ ప్రెస్ చేస్తే ఆ టైంలో అనేది మనకి ఎక్సలేటర్ పనిచేయదు. మనం బ్రేక్ అప్లై చేసుకుని ఎక్సలేటర్ ప్రెస్ చేస్తే ఆ టైంలోనే ఎక్సలేటర్ పనిచేయదు. మనం బ్రేక్ పెడల్ని కొంచెం కాలుతో పైకి లిఫ్ట్ చేసుకుని ఎక్సలేటర్ ప్రెస్ చేసి చూసాం. చూడండి, దీని వచ్చి మెయిన్ ఇష్యూ ఏముందంటే బ్రేక్ పెడల్ ప్లేలో ఇష్యూ ఉంది. బ్రేక్ పెడల్ని కొంచెంగా పైకి లిఫ్ట్ చేసుకుని మన ఎక్సలేటర్ ప్రెస్ చేస్తూ ఉంటే ఎక్సలేటర్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇది డేటా లిస్ట్లోనూ ఎక్సలేటర్ పెడల్ పొజిషన్ది ప్రాపర్గా షో అవుతుంది. చూడండి, మనకి ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదు కాబట్టి డిటిసి ఇంకా యాక్టివ్లోనే ఉంటుంది. చూసుకుంటా క్లియర్ అవ్వట్లేదు. డిటిసి ఇంకా యాక్టివిటీలోనే ఉంది, పెడల్ పొజిషన్ సెన్సర్ అనేసి. ఇందులో మనకి మెయిన్ ఇష్యూ వచ్చి బ్రేక్ పెడల్ స్విచ్, లేకపోతే బ్రేక్ పెడల్ పొజిషన్ సెన్సార్ అంటారు. ఆ స్విచ్ని వచ్చి సింపుల్గా రిమూవ్ చేసి రీఫిక్స్ చేయాల్సి పడుతుంది. ఇదేనండి బ్రేక్ పెడల్ స్విచ్. దీని ఒకసారి బయటకు తీసి ఆ ప్లే అనేది ఎక్కువ లేకుండా ప్రాపర్గా ఫిక్స్ చేసి చూద్దాం. లైట్ అనేది ఆఫ్ అయింది, చెక్ లైటు. ఒకసారి డిటిసి చూసుకుందాం, యాక్టివ్లో ఉందా మెమరీలో ఉందా అనేసి. డిటిసిను మెమరీలోకి వెళ్ళింది. చూడండి, డిటిసిని క్లియర్ చేసి చూసాము. ఫాల్ట్ కోడ్ అనేది క్లియర్ అయింది. చూడండి, ఇప్పుడు నో ఫాల్ట్ కోడ్. ఇప్పుడు స్టార్ట్ చేసి ఎక్సలేటర్ అనేది ప్రెస్ చేస్తాను. చూడండి, బండి స్టార్ట్ అయింది. ఎక్సలేటర్ను ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఆఫ్టర్ టెస్ట్ డ్రైవ్ చేసాము, ఇది 10 కిలోమీటర్స్.
ఎక్సలేటర్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతా ఉంది. మెయిన్ ఇష్యూ వచ్చి బ్రేక్ పెడల్లోని, బ్రేక్ పెడల్ స్విచ్లో మెయిన్ ఇష్యూ. అదొకసారి మీరు ప్రాపర్గా రీఫిక్స్ చేసి ప్లే లేకుండా ఎయిర్ గ్యాప్ అనేది ఎక్కువ ఉంటే మనకి ఇలా ఇష్యూ వస్తుంది. బ్రేక్ పెడల్ పొజిషన్ సెన్సార్ది ఎయిర్ గ్యాప్ ఎక్కువ ఉండకుండా చూసుకుంటాం.